ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో ఇక లాభం లేదనుకున్న విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్టు ప్రకటించుంటారు. తాను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి తనను నమ్మకపోవడం, అవసరార్థం తానుగా విధేయత ప్రకటించుకున్నప్పటికీ కేంద్ర పెద్దల నుంచి కోరుకుంటున్న ఉపశమనం లభించే పరిస్థితి కనిపించకపోవడం, ఇతరత్ర సమస్యలు చుట్టుముట్టడంతో విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం అనే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. శనివారం నాడు రాజ్యసభ చైర్మన్ ను కలిసి విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తారని 3 రోజుల క్రితమే నాకు తెలుసు. అయితే ఈ విషయం నాకు చెప్పిన వ్యక్తికి ఇచ్చిన మాట ప్రకారం మీడియాలో ఉండి కూడా నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదు. జర్నలిజంలో ఇలాంటి ప్రమాణాలు ఉంటాయని విజయసాయిరెడ్డి వంటి వారికి తెలియదు. రోత మీడియా గురించి మాత్రమే వారికి తెలుసు. అయోధ్య రామిరెడ్డి విషయానికి వస్తే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం వదులుకోవడం ఇష్టం లేదు. వైసీపీ నుంచి ఎంపికైనందున ఇప్పటికీ రాజీనామా చేసిన తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ తన పదవి దక్కించుకోవాలని తలపోశారు. బీజేపీలో చేరడానికి ఆయన ఇష్టపడలేదట. రాజ్యసభలో తమ బలం పెరగాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అయితే అయోధ్య రెడ్డి ఆ పార్టీలో చేరడానికి ఇష్టపడకపోవడంతో తెలుగుదేశం పార్టీ కూడా ఆయనను చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. ఈ కారణంగా అయోధ్య రామిరెడ్డి రాజీనామా వ్యవహారం ప్రస్తుతానికి పెండింగ్ లో పడింది. విజయసాయిరెడ్డి ఉదంతంతో రాజకీయాలు ఎంత జిగుప్సాకరంగా తయారవుతున్నాయో అర్థమవుతుంది. ఆయన రాజకీయ సన్యాసం వల్ల వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. అవినీతి చేయడంలో కవలలుగా సాగిన జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డిని విడదీసి చూడలేం కనుక ఇప్పుడు విజయసాయిరెడ్డి ఏకంగా వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు విజయసాయి ఈ ప్రకటన చేయడం రాజకీయాల్లో అనైతికతకు నిదర్శనం. విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయవద్దని విజయసాయిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేకపోయిన ఆయన ఎక్స్ వేదికగా శుక్రవారం నాడే తన రాజకీయ సన్యాసం గురించి ప్రకటించారు. నిజానికి శనివారం నాడు రాజ్యసభ చైర్మన్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా లేఖ అందజేసే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నారు. ఈ పరిణామాన్ని జగన్ అనుకూల శక్తులు కనీసం ఊహించలేదు. ఈ కారణంగానే జగన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే పేటీఎం బ్యాచ్ విజయసాయిరెడ్డి ప్రకటన తర్వాత వెంటనే స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారేమో తెలియదు. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డితో ఇంకా ఎవరు మిగులుతారు అన్న ప్రశ్న ఈ సందర్భంగా తలెత్తుతోంది. ఆర్థిక నేరగాడిగా జగన్ కు ఎంత పేరుందో విజయసాయిరెడ్డికి కూడా అంతే పేరుంది. జగన్ పై ఉన్న కేసులు విచారణకు వచ్చి రుజువైతే విజయసాయికి కూడా శిక్ష పడుతుంది. ఆ పరిస్థితి నుంచి ఉపశమనం పొందాలంటే తాను అప్రూవర్ గా మారడం ఒక్కటే విజయసాయిరెడ్డి ముందున ప్రత్యామ్నాయం. అప్రూవర్ గా మారితే తన ప్రాణాలకే ముప్పని ఆయనకు తెలుసు. అందుకే అప్రూవర్ గా మారి బీజేపీలో చేరిపోయి ఎంపీగా కొనసాగలేని పరిస్థితి ఆయనకి ఏర్పడింది. బహుశా ఈ కారణంగానే రాజకీయ సన్యాసం చేయాలని భావించి ఉంటారు. సిబిఐ, ఈడీ కేసుల విషయం అటుంచితే మద్యం, ఇసుక వగైరా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు కూడా తరుముకొస్తున్నాయి. ఈ కేసుల నుంచి రక్షణ పొందడానికి ఆయన అప్రూవర్ గా మారతారేమో తెలియదు. జగన్ కు సంబంధించిన కేసులలో విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు కూడా అప్రూవర్ గా మారే ఆలోచన చేశారంటే రాజకీయాలలో ఎవరిని పూర్తిగా నమ్మకూడదని మరోసారి రుజువైంది. బహుశా ఈ కారణంగానే కాబోలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని పూర్తిగా నమ్మరు. ఈ మొత్తం ఉదంతంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పార్టీ టికెట్ల కేటాయింపు, రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికలో డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా విధేయతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిస్తే మంచిది. తమిళనాడులో డిఎంకే పార్టీ టికెట్లు అమ్ముకోదు. అందుకే ఆ పార్టీ ఎంపీలు, నాయకులు తాము అధికారంలో ఉన్నా లేకపోయినా
ఫిరాయింపులకు పాల్పడరు. తెలుగునాట ఈ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోగానే పార్టీ ఫిరాయించడాన్ని చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ సరసన చేరింది. రాజకీయ సన్యాసం ప్రకటించిన తర్వాత కూడా ఇటు విజయసాయికి గాని అటు జగన్మోహన్ రెడ్డికి గాని సానుభూతి లభించే పరిస్థితి లేదు. అధికారాన్ని గరిష్ట స్థాయిలో దుర్వినియోగం చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు కారణం జగన్మోహన్ రెడ్డి ముందు కుర్చీలో కూర్చోడానికి కూడా సాహసించని విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి ప్రాధేయపడిన రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ రెడ్డికి కూడా ఇదో గుణపాఠం. అధికారాన్ని ఉపయోగించి ఎంత డబ్బు పోగేసుకున్నా మనశ్శాంతి లేనప్పుడు ఏమి ప్రయోజనం? తన ఆర్థిక నేరాల్లో భాగస్వామి అయిన విజయసాయిరెడ్డి ఇప్పుడు దూరం అవుతున్నారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లి షర్మిల ఎప్పుడో దూరమైంది. రాజకీయ అధికారం ఎంత ప్రమాదకరమైనదో కదా. డబ్బు అధికారాన్ని పంచుకోవడానికి సిద్ధపడకపోతే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కూడా శత్రువులుగా మారతారని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ గ్రహించకపోతే అంతకంటే విషాదం ఉండదు. అధికారం ఉన్నప్పుడు అందరూ ఆప్తులుగానే కనిపిస్తారు. అధికారం డబ్బు లేకపోతే ఒంటరి వారుగా మిగిలిపోతారు. ఈ విషయం అలా ఉంచితే నా విషయంలో తన సవాలుకు కట్టుబడకుండానే విజయసాయిరెడ్డి అస్త్ర సన్యాసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కొంతకాలం క్రితం నాపై అవాకులు చవాకులు పేలి వాంతులు చేసుకున్న విజయసాయిరెడ్డి బహిరంగ చర్చకు రావాలని నన్ను సవాల్ చేశారు. నువ్వు అంతగా ముచ్చట పడితే ఎందుకు కాదంటానులే అని అందుకు సరే అన్నాను. దీనికి బదులుగా వేదిక ఢిల్లీలో ఉండాలని, అది కూడా ఫలానా వారి సమక్షంలో అని ఆయన షరతులు పెట్టగా అందుకు కూడా సరే అన్నాను. అయినా అటువైపు నుంచి సౌండ్ లేదు. ఇప్పుడేమో రాజకీయ సన్యాసం అని అంటున్నారు. ఇప్పటికైనా తాను నోరు పారేసుకున్నందుకు ఆయన క్షమాపణలు చెప్తారేమో చూద్దాం. అయినా విజయసాయిరెడ్డి వంటి వారి నుంచి విలువలను ఆశించడం అత్యాశ అవుతుంది. కాకతాళీయమే అయినా ఒకప్పటి సినిమా హీరోయిన్, డ్రగ్స్ కేసులలో అభియోగాలు ఎదుర్కొన్న మమతా కులకర్ణి శుక్రవారం నాడే సన్యాసినిగా మారిపోయారు. విజయసాయిరెడ్డి కూడా అదే రోజు తన రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా కులకర్ణి విషయం పక్కన పెడితే విజయసాయిరెడ్డి ఇప్పటికైనా ఒక మనిషిగా పరివర్తన చెంది చేసిన పాపాలు కడుక్కునే ప్రయత్నం చేస్తే ఆయన అస్త్ర సన్యాసానికి అర్థం పరమార్థం ఉంటుంది. లేని పక్షంలో ఆయనలో గుంటనక్క లక్షణాలు ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది.